బాపట్ల జిల్లా పెనుమూడి చెక్ పోస్టు సమీపంలో ఆర్టీసీ బస్సు పంట కాలంలోకి దూసుకువెళ్లింది. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, ప్రమాదం ఎలా జరిగింది? ప్రయాణికులు ఎవరైనా గాయపడ్డారా? బాపట్ల జిల్లా పరిధిలో ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం ప్రయాణికులను కాసేపు ఆందోళన గురి చేసింది. ఆర్టీసీ బస్సు రేపల్లి నుంచి విజయవాడ వెళ్తున్న సమయంలో పెనుమూడి చెక్ పోస్ట్ సమీపంలో ఆర్టీసీ డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపాడు. అక్కడ చేతి పంపు ఉండడంతో నీళ్ల సీసాలో నీళ్లు పట్టుకునేందుకు డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపి వెళ్ళాడు. అయితే బస్సును ఆపేటువంటి సమయంలో ఆ ఇంజన్ ఆపినప్పటికీ ఆ గేర్లో ఉత్తకపోవడం కారణంగా రోడ్డు అక్కడ వాలుగా ఉండడంతో బస్సు ముందుకు అలాగే వెళ్లిపోయింది. ఆయన నీళ్ల కోసం వెళ్తున్న సమయంలో కొంత ఈదురుగాలు కూడా వేయడంతో బస్సు ఆ వాలుకు అలా ముందుకు వెళ్లిపోయిన పరిస్థితి. ఆ ఘటన జరిగిన సమయంలో బస్సులో 15 మంది వరకు ప్రయాణికులు, వాళ్ళందరూ కూడా ఆందోళనతో కేకలు కూడా వేశారు. అయితే కొంత నిదానంగా ముందుకు వెళ్తున్న సమయంలో బస్సు నుంచి గబగబా అందరూ కూడా దిగిపోయారు. ఈలోగా బస్సు పక్కనటువంటి పంట కాలువలోకి వెళ్లిపోయింది. పంట కాలువలో అదృష్టవశాత్తు నీళ్లు కూడా లేవు. అది కొంత చిన్న కాలువ కావడంతో ఆ ప్రమాదం అయితే తప్పిందని చెప్పేసి ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం ఇందులో కొంత స్పష్టంగా అయితే కనిపిస్తోంది. బస్సును ఎక్కడ ఆపాలి, ఆపినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన స్పష్టంగా వారికి సంబంధించినటువంటి మాన్యువల్ ఉంటాయి, లేకపోతే వారికి సంబంధించిన శిక్షణ సమయంలో కూడా ఆ విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తారు. అలా బస్సును ఆపిన సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు పాటించగల కారణంగానే బస్సు ముందుగా వెళ్ళినట్టుగైతే తెలుస్తోంది. ఒకవేళ అది మరింత వాలు ఎక్కువగా ఉన్నా, లేకపోతే కాలువలో నీళ్లు ఉన్నప్పటికీ ఉంటే కనుక ప్రమాదం జరిగింటే కనుక ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడేది, ప్రయాణికుల ప్రాణాలకు కూడా. దీనిపైన ఆర్టీసీ అధికారులకు కూడా కొంచెం క్రితమే సమాచారం అందింది. అయితే ప్రస్తుతానికైతే ఆ బస్సును పక్కకు లాగి ఆ ముందుకు తీసుకెళ్లేందుకైతే చర్యలు చేపట్టారు. ఎందుకంటే కాలువలోకి వెళ్లడంతో బస్సును మళ్ళా క్రేన్ల సాయంతో తీయాల్సి ఉంటుంది. మామూలుగా అయితే వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. దాన్ని కాస్త క్రేన్లో పెట్టి బయటికి లాగి పక్కకు తీయాల్సి ఉంటుంది. ఈలోగా ఆ ప్రయాణికులు అయితే వేరే బస్సులో ఎక్కి తమ గమ్యస్థానాలకు అయితే వారందరూ బయలుదేరారు. ఇది రేపల్లి నుంచి విజయవాడకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా అయితే స్థానికులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రయాణికులందరూ కూడా సేఫ్ గా ఉండడం, అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ధన్యవాదాలు చంద్రశేఖర్.